హలో మిత్రులారా! కథనాల వేదిక మీ అందరికీ స్వాగతం. ఈరోజు మరో మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను. ఇది మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇంకా మనం కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మిమ్మల్ని ఒక అద్భుతమైన ఆధ్యాత్మికమైన లోకానికి తీసుకెళ్తాను. ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు. ఇది ధైర్యం, స్నేహం మరియు న్యాయం కోసం పోరాటం గురించి. మనం పూర్వభూమి అనే ఒక కని విని ఎరుగని రాజ్యంలోకి అడుగు పెడతాం. అక్కడ డ్రాగన్లు, మాయా ప్రాణులు మరియు మహాశక్తివంతమైన రత్నం ఉంది. ఈ కథలో మీకు ప్రేరణ ఇస్తున్న యువరాజు అరవింద్తో కలిసి ప్రయాణిస్తారు. మరి సిద్ధమా? అప్పుడు ఈ అద్భుతమైన కథలోకి దూకిపోండి. పూర్వభూమి అనే ఓ కని విని ఎరుగని అద్భుత రాజ్యం ఉంది. ఈ రాజ్యంలో డ్రాగన్లు, జింకలు, గంధర్వులు, జలతరంగిణులు నివసించేవారు. ప్రతి ప్రాణికి శక్తివంతమైన శక్తులు ఉన్నాయి. కానీ ఈ లోకాన్ని శాంతియుతంగా నడిపించే శక్తి ఒకే ఒక్కటి. అది ఏంటంటే అగ్నికాంతి రత్నం. ఒకరోజు మాయాపిశాచి దుష్టగంధర్వరాజు తన మంత్రాలతో అగ్నికాంతి రత్నాన్ని అపహరించాడు. ఆ రత్నం లేకుండా రాజ్యం చీకటిలో మునిగిపోతుంది. డ్రాగన్లు శక్తి కోల్పోయి ఎగరడం మానేశారు. మన రాజ్యం రక్షణ కోసం ఒకే ఒక్క ఆశ ఉంది. అది ఎవరంటే యువరాజ్ అరవింద్. అరవింద్ ఒక యువరాజ్ అనమాట. తన అత్యంత నమ్మిన డ్రాగన్ గరుడతో కలిసి ప్రయాణం ప్రారంభించాడు. అతనికి తెలుసు రత్నం మాయాపర్వతంలో దాగి ఉంది. కానీ ఆ మార్గం ప్రాణాంతకమైనదే. అడవి అద్భుతమైనది కానీ ప్రమాదకరమైనది. ప్రతి అడుగు వద్ద మాయాప్రాణులు దాడి చేస్తారు. కానీ అరవింద్ స్నేహితులు జలతరంగిణి మీనాక్షి మరియు గంధర్వ యువరాజు ధీర అతనికి సహాయం చేస్తారు. మాయాపర్వతానికి చేరుకోగానే పిశాచినికి విసిరిన మాయలు వారిని భయపెడతాయి. పర్వతం తలుపులు చూపించి వారిని దారి తప్పిస్తుంది. కానీ ధైర్యంతో గరుడ తన దివ్యశక్తితో అడ్డుపడతాడు. పిశాచిని గంధర్వ యువరాజు ధీరతో తలపడుతుంది. అరవింద్ అగ్నికాంతి రత్నాన్ని చీకటి మంత్రాల నుండి విముక్తి చేయడానికి ప్రయత్నిస్తాడు. గరుడ పిశాచిని దుష్టశక్తిని నాశనం చేస్తాడు. రత్నం తిరిగి రావడం వల్ల రాజ్యానికి శాంతి తిరిగి వచ్చింది. డ్రాగన్లు మళ్ళీ ఎగరడం ప్రారంభించారు. అరవింద్, ధీర మరియు మీనాక్షి ప్రజల చేత సత్కరించబడ్డారు. రాజ్యానికి చీకటి మరణించింది. అంటే చీకటి పోయిందనమాట. మిత్రమా, ఈ కథా సాఫల్యం ఒక్కటే కాదు. జీవితంలో ప్రతి సమస్యకు ధైర్యంతో ఎదుర్కొంటే విజయం మనది. మరింత అద్భుత కథల్లో మీ ముందుకు వస్తాను. ఈరోజు కథ ఇంతటితో సమాప్తం. మీకు అందరికీ ఈ కథ నచ్చిందనే అనుకుంటున్నాను. తప్పకుండా మా ఛానల్ని మీరు లైక్, కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని మంచి కథలతో మేము ముందుకు వచ్చేస్తాను.